చూడండి ప్రియులారా, సమయం యొక్క విలువ ఎవరికి తెలుస్తుందో వారు పైకి వస్తారు. సమయం దేవుడిచ్చేది ఏవైనా సరే సమానంగా ఇచ్చాడు మానవులందరికీ. చూడండి, పొలం నీకు ఉంది, నాకు ఉందనుకుందాం. అందరికీ సమానంగానే దేవుడు వర్షం ఇస్తాడు, అందరికీ సమానంగానే మంచు కురిపిస్తాడు. ఎండ లేకపోతే, సూర్యరశ్మి పడకపోతే పొలం పండదు. అందరికీ సమానంగానే ఎండను కూడా ఇస్తాడు. గమనించండి, అందరికీ గాలి సమానమే, ఆక్సిజను సమానమే. దేవుడిచ్చేవి ఏవైనా సరే ఆయన పక్షపాతం లేకుండా ఇస్తాడు. అలాగనే అందరికీ సమయం 24 గంటలే ఇచ్చాడు. ఒకడు దీన్ని వాడుకొని దీన్ని సద్వినియోగపరుచుకొని ఒకడు పైకొచ్చాడు. దీనిని దుర్వినియోగం చేసుకొని కొంతమంది అట్టడుక్కి వెళ్ళిపోయారు. మీకు అర్థమవుతుందా? కొందరు ఇదే సమయాన్ని కూర్చోవడానికి, ఆడుకోవడానికి, పిచ్చి మాటలన్నీ మాట్లాడుకోవడానికి వ్యర్థపరుచుకునేవారు ఉన్నారు. కొంతమంది ఈ విలువైన సమయాన్ని, ₹1,00,00,000 మనం సంపాదించగలమేమో కానీ పోయిన ఒక్కరోజును మనం సంపాదించడం మన వల్లనవునా? ఒకసారి ఆలోచించండి. పోయినటువంటి ₹1,00,00,000 మళ్ళా సంపాదిస్తామని ఒక నిరీక్షణ కలదేమో కానీ పోయినటువంటి తరుణాన్ని, పోయినటువంటి సమయాన్ని మరలా తిరిగి తీసుకోగలమా? అది ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలంటే నీ ప్రతి క్షణము కూడా విలువైనదని గ్రహించాలి. మనకిచ్చిన సమయం, దేవుడిచ్చిన సమయంలోనే మనం సాధించాల్సింది సాధించేసి, సంపాదించాల్సింది సంపాదించి వెళ్ళిపోవాలి. నీ కొరకు సమయం ఆగదు. అర్థమవుతుందా? ఎవరో లాక్డౌన్ టైంలో నాకు కరోనా వచ్చింది. ఆ కరోనాలో ఒక పాట విన్నాను, అది నాకు గుర్తులేదు కానీ అప్పుడు బాగా విన్నాను, ఎందుకంటే ఖాళీగా ఉన్నాను. ఒక పాట ఏమిటంటే, కాలము నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పము ఒకటే చాలదురా, శ్రమయే కదరా ఆయుధం. అర్థమైందా? కాలము నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పము ఒకటే చాలదురా, శ్రమయే కదురా ఆయుధం. అందరికీ భలే భలే సంకల్పాలు ఉంటాయి. నేను అలా చేయాలి, ఎలా చేయాలని. సంకల్పానికి శ్రమ తోడైతే తప్ప నువ్వు సక్సెస్ అవ్వవు. శ్రమ అనేటువంటిది ప్రతి క్షణము కూడా దానిని విలువైనదిగా చూడాలి. మనం మరి ముఖ్యంగా రెక్కలను నమ్ముకున్న బిడ్డల గురించి నేను చెబుతున్నాను, వినండి. నీకు మీ నాన్న, మీ తాతలు ఇవ్వాల ఆస్తులు, నీకు ఆ ఉద్యోగం లేదు, నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత నీకు పెన్షన్ ఏమి రాదు. ఇప్పుడు విచ్చలవిడిగా తిరిగి, విచ్చలవిడిగా సోమరతనాన్ని కలిగి బ్రతికి, కష్టపడకుండా బ్రతికితే నీ వృద్ధాప్యములో నీ వైపు చూస్తుంటే ఎంత జాలి వస్తుందో. ఏ గొప్ప వ్యక్తి అయినా పుట్టుకతో కోటీశ్వరుడుగా ఉన్నటువంటి వాడు, దిగజారినటువంటి వాడు ఉన్నాడు. పుట్టుకతో పేదవాడు, పైకొచ్చిన వారు ఉన్నారు. మీకు అర్థమవుతుందా? పుట్టుకతో కోటీశ్వరుడు, పేదవాడైన దాఖలాలు ఉన్నాయి. అలానే అందరూ అవుతారని చెప్పను. జాగ్రత్త పడినటువంటి వాడు కాపాడుకుంటాడు. సంపాదించడం ఎంత కష్టమో దాన్ని కాపాడుకోవడం అంతకంటే కష్టం. కానీ పేదవాడుగా ఉన్నటువంటి వారు పైకొచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే వారి యొక్క పట్టుదల, వారి జాగ్రత్త ఎంతో అవసరం. దయచేసి గమనించాలి. మీరు అనుకోవచ్చు చాలాసార్లు, నేను వాడిని చూసి చెడిపోయాను, వీడిని చూసి చెడిపోయాను, ఆడి సహవాసం పట్టాడు మా ఆయన, ఈడి సహవాసం పట్టాడని. ఒక ఆయన IAS పాస్ అయ్యి కలెక్టర్ జాబ్ సంపాదించుకున్నాడు. కలెక్టర్ జాబ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ మీడియా వాళ్ళందరూ వస్తారు కదా, వచ్చి సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎలా పైకి వచ్చారు, ఈ స్థాయికి ఎలా ఎదగగలిగారు
అని ఇంటర్వ్యూ చేస్తారు. తన బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే తన తల్లి కూలి, తన తండ్రి పచ్చి తాగుబోతు. తన తండ్రి కూలి, తన తల్లి కూలి, తన తండ్రి పచ్చి త్రాగుబోతు. అమ్మని ఏనాడు పట్టించుకోడు. పైపెచ్చు ఆమెను కొడతాడు, నిందిస్తాడు, అనుమానపడతాడు. అతనికి లేని అలవాటులు లేవు. అలాంటి కష్టంలో ఆ తల్లి నడుం కట్టుకొని బిడ్డలని పోషించుకొని చదివించుకుంది. ఆ తల్లికి నిండు వందనాలు. అయితే ఇద్దరు కొడుకులో ఆ తల్లికి ఒక కొడుకు పచ్చి తాగుబోతుడయ్యాడు. ఆ పెద్ద కొడుకు కూలి చేసుకొని వాళ్ళమ్మతో కలిసి ఏదైనా కలుపుకో దానికో దీనికో వెళ్ళి ఏది సెలవు రోజుల్లో చదువుకున్నాడు. పైకి వచ్చి కలెక్టర్ అయ్యాడు. ఈ కలెక్టర్ గారికి మైకి పెట్టి, మీరు ఎందుకు ఈ స్థాయికి ఎదగాలని, మీ నాన్న చదువుకోలేదు, పచ్చి త్రాగుబోతు, మీ అమ్మ కూలి, ఎలా వచ్చావంటే నాకు స్ఫూర్తి మా నానేనండి అన్నాడట. మీకు మీ నాన్న ఎలా స్ఫూర్తి అయ్యాడు? మీ నాన్న ఎలా స్ఫూర్తి అయ్యాడు? అతను ఒక త్రాగుబోతు కదా, ఒక సోమరిపోతు కదా అని అడిగారు. అందుకనే నేను ఆయనలాగా ఉండకూడదని నా తల్లిని ఏడిపిస్తూ ఉండేవాడు, మా మీద బాధ్యత వహించేవాడు కాదు. నాకు తెలిసి మా ఊరిలో ఇలాంటి దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు. ఇలాంటి వాడుగా నేను బ్రతకూడదు. నా భార్య పిల్లలు నా తల్లిలాగా మాలాగా ఏడవకూడదు. అందుకని కష్టపడి రాత్రి మగులు ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకున్నాను సార్. అందుకనే ఆ భగవంతుడు, ఆ దేవుడు నాకు ఈ స్థాయిని ఇచ్చాడు అన్నాడు. ఆ రెండో వాడిని అడిగాడు, మరి నువ్వెందుకు ఇలా తాగుబోతు అయ్యావంటే, ఈ ఎదవే సార్ నేను తాగుబోతుని అవ్వడానికి కారణం అన్నాడు. ఏ ఎదవా? మా నాన్నే సార్ నేను పనికి మాలినోడిని అవ్వడానికి కారణం అన్నాడు. మీ నాన్న ఎందుకు అయ్యాడు? మీ అన్నయ్య అలా ఉన్నాడంట కదే, ఏం చేస్తావు? మా నాన్న నన్ను ఏనాడు స్కూల్కి వెళ్ళమనలేదు, ఏనాడు నన్ను సరిగా బ్రతకమని చెప్పలేదు, ఎందుకంటే ఆడే తాగుతాడు, నన్నేం బాగు చేస్తాడు అని వాళ్ళ నాన్న మీద చెప్పేశాడు. మీకు అర్థమైందా? ఒకే తండ్రి ఇద్దరు కొడుకులు. ఒకడు తన తండ్రి నాకు స్ఫూర్తి అని అన్నాడు, ఒకడు నా తండ్రే నా మాదిరి అయ్యి నన్ను పాడు చేశాడు అన్నాడు. ఏం జరిగిందంటారు ఇక్కడ? చెప్పరేంటమ్మా? బుద్ధి జ్ఞానం ఉంటే చెడిపోయిన వాడిని చూసి మనం చెడిపోం. క్రైస్తవ్యంలో కూడా అంతే. చాలామంది బైబిల్ పట్టుకొని వస్తారు, వారి బ్రతుకులు మారవు. వాళ్ళను నువ్వు చూసి అలా ఇవ్వద్దు. వాక్యం ఏం చెబుతుందో అలా నడిస్తే ఖచ్చితంగా నువ్వు పైకి వస్తావు. దేవుని మనస్సు నీకు ఎరిగితే, దేవుని మనస్సు నీకు తెలిస్తే దేవునిలాగా బ్రతుకుదాం. ఇంకొకటి తోలిక మనకెందుకు? ఇప్పుడు రోడ్డు మీద బళ్ళు వెళ్తున్నాయండి, కొన్ని బళ్ళు యాక్సిడెంట్లు అవుతాయి. అందుకని మనం బండి పక్కన పెట్టుకొని కూర్చుంటామా? మనం జాగ్రత్తగా నడుస్తాం. అర్థమవుతుంది కదండి? హల్లెలూయా చెప్పగలరా? ఎందుకనో చెప్పాలనిపించింది, చెప్పేశాను. దీనంతటి కారణం ఏమిటంటే, మీ సమయము వ్యర్థపరుచుకోనంత కాలం మీరు ఆశీర్వాదకరంగా బ్రతుకుతారు, ఖచ్చితంగా పైకి వస్తారు. సమయం దేవుడిచ్చిన వాటన్నిటికంటే విలువైనది, కోట్ల రూపాయల కంటే విలువైనది ప్రభు ఇచ్చిన సమయం. ఈ వయసు మరి ముఖ్యంగా ఇందులో గోల్డెన్ అవర్స్ అంటారు చూడండి, గోల్డెన్ ఇయర్స్, బంగారపు సంవత్సరాలు, యవ్వన కాలం. హల్లెలూయా! నిజంగా చెప్పండి, బంగారపు లాంటి సంవత్సరాలు యవ్వన కాలం. 50 దాటిందో జంకొచ్చేసింది మనిషిలో. అర్థమవుతుంది? ఏం చేయాలో అర్థం కాదు. మన హృదయాల్లో భయం వచ్చేసింది, ఆరోగ్యం సహకరించకపోవచ్చు అని. 25 సంవత్సరాలకు నువ్వు సెటిల్ అయిపోతే, చదువుకుంటే, చదువు పూర్తయితే 25 సంవత్సరాలు నిద్రపోకుండా కష్టపడు.
వృద్ధాప్యములో నీ స్థితి మారిపోయింది. కాలు మీద కాలేసుకొని బతికేస్తావు. హల్లెలూయా. ఇప్పుడు తెలీదు నీకు అది. ఒక వయసు వచ్చిన తర్వాత కానీ అయ్యో యవన కాలంలో నా సమయాన్ని నేను ఎందుకు వేస్ట్ చేసుకున్నాను, త్రాగే వాళ్ళతో తిరిగాను, పనికి మాలినటువంటి వేషాలు వేస్తూ తిరిగాను, ఇప్పుడు ఏంటి నా పరిస్థితిని ఏడుస్తావు. ఏమండి, ఆ చెట్లమ్మట శ్యామలమ్మట చూస్తే చాలామంది ఆ పొదలమ్మటే చెట్లమ్మటే ఆ పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ గుట్లుగా జనం. ఏ జనం? త్రాగే జనం. ఏ జనం? ఎక్కడ చూసిన సీసాలు, ఎక్కడ చూసిన బీరు సీసాలు, ఎక్కడ చూసిన ఇదేంటి ఈ బిర్యానీ పార్సిల్స్, ఆ పొట్లాలు, ఆ చెత్త, ఆ చెదారం. నువ్వు రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్ళు, ఈ దుర్మార్గులు చేస్తున్న అరాచకాలే కనిపిస్తాయి. ఒకప్పుడు ఇలా లేదు, ఒకప్పుడు ఇలా లేదు. ఈ తరం చాలా పాడైపోతుంది. వాళ్ళని చూసి మీలో ఎవ్వరు చెడిపోకూడదు. నాకు తెలిసి మనల్ని కాపాడగలిగిన ఒకే ఒక్క మార్గం యేసయ్య సిద్ధపరిచిన ఈ సన్మార్గం తప్ప పిల్లలను బాగు చేసే మార్గం ఏది నాకు కనిపించట్లేదు.